మరియా గర్భఫలం లేక బాధపడుతున్నావు. ఫస్ట్ దేవుళ్ళో ఎదిగానండి. తర్వాత మా ఆయన హిందూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ దేవుళ్ళని మర్చిపోయానండి. దేవుణ్ణి మర్చిపోయావు కానీ దేవుడు నన్ను మర్చిపోలేదండి. దేవుడు నిన్ను మర్చిపోలే. గట్టిగా చప్పట్లు కొట్టు. కావాలా నీకు? యేసయ్య కావాలా? యేసయ్య కావాలయ్యా. చెప్పు యేసయ్యా. యేసయ్యా నన్ను కనికరించు. మనస్ఫూర్తిగా చెప్పమ్మా. యేసయ్యా నన్ను కనికరించు తండ్రి. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. ఉన్నాడండి. ఉన్నాడా? ఉన్నాడండి. మరియా గర్భఫలం లేక బాధపడుతున్నావు. రికమాల రబా షెకెదియాల రబా. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మరియా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. లో ఉన్న వేదన, నీలో ఉన్న వేదన, దుఃఖం ఎవరు చూడట్లేదు అనుకుంటున్నా, కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకెప్పుడు ప్రభువా నా జీవితంలో అద్భుతం చేస్తావు? ఇంకెప్పుడు ప్రభువా నా జీవితంలో అద్భుతం చేస్తావు అని ఏడుస్తున్నావు. ఏడుస్తున్నావు అక్కడ కూర్చొని. ఏమనిపిస్తుంది? చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నానండి. చాలా రోజుల నుంచి వీడియోలు చూస్తున్నారు. మా అమ్మాయి తన ఓకే. ద్వారా గర్భఫలం కోసం 13 ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడనండి. కాకినాడే. ఫస్ట్ దేవుళ్ళో ఎదిగానండి. తర్వాత మా ఆయన హిందూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ దేవుళ్ళని మర్చిపోయానండి. దేవుణ్ణి మర్చిపోయావు కానీ దేవుడు నన్ను మర్చిపోలేదండి. దేవుడు నిన్ను మర్చిపోలే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి తోలుకొచ్చాడండి. 13 సంవత్సరాల నుంచి నాకు గర్భఫలం లేదండి. కాకినాడ సభ ఎందుకంటే నీలాంటి చెల్లెళ్ళు, దేవునికి దూరం అయిపోయిన చెల్లెళ్ళు దేవుని పాదాల దగ్గరికి రావడానికి. ఆమేన్ ఆమేన్. మా ఆయనకి రెండో పెళ్లి కూడా చేయడానికి మా ఆడపడుచులందరూ ప్లాన్ గీసుకున్నారండి. నన్ను వదిలేమని కూడా చెప్పారు. ఇంకా దేవుడి మీద నేను నమ్మకం ఉంచి వాళ్ళ దేవుడిని ఎన్నుకుంటున్నాను. కావాలా నీకు? యేసయ్య కావాలా? యేసయ్య కావాలయ్యా. చెప్పు యేసయ్యా. యేసయ్యా నన్ను కనికరించు. మనస్ఫూర్తిగా చెప్పమ్మా. యేసయ్యా నన్ను కనికరించు తండ్రి. నా భర్తను మార్చు తండ్రి. నా గర్భఫలం ధరించు తండ్రి. నిన్ను నేను మర్చిపోయినా నన్ను నువ్వు మరవలేదు తండ్రి. నీ బిడ్డగా నన్ను ఎన్నుకున్నావు తండ్రి. యేసయ్యా నా గర్భాన్ని తెరు ప్రభు. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడాలా. ఆమేన్ హల్లెలూయా. నువ్వు నా గర్భము తెరిస్తేనే కానీ ఈ అంబేద్కర్ భవన్ వదిలిపెట్టి నేను పోనీయాలా. ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. మీరు నన్ను దీవిస్తేనే కానీ ఇక్కడ నుంచి నేను వెళ్ళనని ప్రార్థన చేయాలి. చెప్పు. యేసయ్యా నన్ను దీవిస్తేనే కానీ ఇక్కడ నుంచి వెళ్ళను. యేసయ్యా నన్ను దీవిస్తే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. వెళ్ళనయ్యా. వెళ్ళనయ్యా వెళ్ళనయ్యా వెళ్ళనయ్యా. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. ఉన్నాడండి. ఉన్నాడా? ఉన్నాడండి. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. మనం విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
చూడండి, ఈ బిడ్డ విడిచిపెట్టిందంట, కానీ ఈ బిడ్డను ఎత్తుక్కుంటూ కాకినాడ యేసయ్య వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. కానెన్నడు నేననాదను అయ్య, కానెన్నడు నేననాదను, కానెన్నడు నేననాదను అయ్య, కానెన్నడు నేననాదను. కన్నీరు తుడచువాడా, నీ కన్నీళ్లు మనుషులు తుడవలేరు, నీ కన్నీళ్లు బంధువులు తుడవలేరు, నీ కన్నీళ్లు డాక్టర్స్ తుడవలేరు. నీ కన్నీరు తుడిచే దేవుడు ఒక్కడే. చెప్పు, యేసయ్యా నాకు కావాలి. చెప్పు, ఇలా ఒడి పట్టుకో, ఇలా ఒడి పట్టుకో. షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, యేసు పరిశుద్ధ నామంలో ఈ చెల్లెమ్మ గర్భం యేసు నామంలో తెరవబడునుగా. వచ్చే సంవత్సరం కల్లా 12 బిడ్డ ఓడిలో ఉండునుగాక, ఓడిలో ఉండునుగా, కృప కలుగునుగా. బిడ్డని బ్లెస్ చేయండి మహిమతో, యేసు నామంలో ప్రార్థించినంత. ఆమేన్. చక్కని బిడ్డ వచ్చే సంవత్సరంలో ఒక దేవుడు ఇస్తాడంట. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏమనిపిస్తుంది అమ్మా? చాలా మంచిగా తేలిగ్గా బరువంతా దిగిపోయిందా? బరువంతా దిగిపోయింది. వచ్చే నెల కాకినాడలో మమ్మల్ని మీటింగ్ పెట్టమంటావా వద్దంటావా? పెట్టాలండి అమ్మా. నాలాంటి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నా దగ్గర మీ దగ్గరికి రావాలండి, ఈ అద్భుతాన్ని చూడాలండి. చూడాలండి. దేవుడు చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడండి. బ్రతికే ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడండి. యేసయ్యా ఇక్కడ ఉన్నందుకు వందనాలు. యేసయ్యా ఇక్కడ ఉన్నందుకు వందనాలయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వందనాలయ్యా. అందరికీ ప్రజల అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను యూట్యూబ్లో సాక్ష్యం చెప్తే నా సాక్ష్యము నాకు ఆంటీ అవుతుందండి. అయితే ఆలకించి, అంటే నాకన్నా నాకు పిన్ని అవుతుంది, నా కూతురు గర్భం నీళ్ళు వేసుకుంది, నేను ఇంకా వేసుకోలేదనేసి చాలా వేదన పడ్డదండి. పడినప్పుడు దేవుడు మీకు గర్భాన్ని తెరిచాడండి. ఇదే సభల ద్వారా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయితే గర్భం తెరిచానని నా సాక్ష్యం ఆలకించి తిని వచ్చిందండి. అప్పటికే ఏమన్నదంటే, నేను ఇప్పుడు రానమ్మా, నాకు 2 మొక్కుబళ్ళు ఉన్నా, 2 మొక్కుబళ్ళు తీర్చుకున్నాక వస్తాను, ఒకటి విజయవాడ ఒకటి తిరుపతి అనేసి అన్నదండి. నేనన్నాను, అవన్నీ పక్కన పెట్టే ఆంటీ, ఒకసారి ఒక వారం వచ్చి, ఒక నెల వచ్చి చూడు, దేవుడు నీతో మాట్లాడకపోతే అప్పుడు నువ్వే ఇంకా విడిచిపెట్టే అనేసి అన్నానండి. నాతో ఆ రోజు అలాగ నువ్వు ఇంటి దగ్గర నుండి బయటకు వస్తుంటే, ఇలాగ మీ బాబాయ్కి 2వ పెళ్లి చేద్దామని అనుకుంటున్నారమ్మా, నాకు గర్భఫలం ఇంకా పిల్లలు పుట్టలేదనేసి, ఆ పిల్లలు పుడితే నాకు ఇల్లు ఇస్తారంట, లేకపోతే నాకు ఇల్లు స్థలం ఇవ్వనంటున్నారు, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. ఈరోజు నీకేమనిపిస్తుంది నాన్న? చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఈ లైవ్ చూస్తున్నారు, చాలా వాళ్ళకి ఏం చెప్తావురా? నాకు ఎలా అయితే దేవుడు నా గర్భం తెరిచాడో, మీరు మీ గర్భం కూడా దేవుడు తెరుస్తాడండి తప్పకుండా. మీరెక్కడ ఉంటారు? మాది మా అమ్మ వాళ్ళది కాకినాడ అండి, మా అత్త వాళ్ళది పందలపాక గ్రామం అండి, బిక్కువల మండలం. అక్కడ నుండి దేవుడు మీ జీవితాలు అద్భుతం చేశాడు, గొప్ప కార్యం చేశాడండి. ఈ లైవ్ ఎంత మంది చూస్తున్నారో వారి జీవితం మంది చూస్తున్నారో వాళ్ళందరూ నిరుత్సాహపడద్దు. దీని గురించి ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, ఏమి నమ్మద్దండి. నిజంగా మీరు వచ్చి చూడండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈవిడ పట్ల ఎలా అయితే చేశాడో మీ పట్ల కూడా దేవుడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుడు ఇస్తాడు, మనిషింతగా వెళ్ళండి, ధైర్యముగా వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరుగునుగాక, నా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి.